మా కటారి అఖిల్ వచ్చి త్వరలో బర్త్డే ఉంది, సో దానికని షాపింగ్ వచ్చాము. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అప్పుడే పుట్టిన చంటి పాపాయి కదా, అందుకని మాకు పెద్ద డైపర్ అఖిల్ది కొంచెం పెద్ద చెయ్యి చూపి గీతల్లో పెట్టరా. అంటే అది నా మీ హడావిడేంద్రా వేసేసాడు, బాగా వేసేసాడు. 4 కిడ్నీలో 4 వేలని వేసుకున్నాను. మా సార్ కి క్రెడిట్ స్కోర్ ఎంత ఉందో తెలీదు, కానీ లోన్ అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఎలాంటి అమ్మాయి కావాలి మనకు? అమ్మాయి అయితే చాలు. ఫ్యూచర్ వైఫ్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అమ్మాయి అయితే చాలు. హాయ్ హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు తెలంగాణ హారిక, ఆంధ్ర సుభాష్. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మన పుట్టినరోజు హలో ఒక 10 నిమిషాలు ఫోన్ నుంచి పక్కకి వెళ్తే నీ ఛానల్ అయిపోతుందా? మంది అంటే మన ఒకటి సాయం మా దాంట్లో సరే సరే సరే, ఇది నాకు అంత మంది సాయం. ఎందుకంటే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తే మళ్ళీ మీరందరూ వస్తారు కాబట్టి లేదు. అరే రండిరా రండిరా, ఏం కొనిస్తున్నావు చెప్పు. నేనా? సరే ఈ రోజు బ్లాగ్ చేస్తాను. మాకేంటి అసలు మీ ఫ్రెండ్స్ ఏనారా? అందుకే కాదు, తెలంగాణలో అడిగారంటే ఒక లెక్క ఉంది, ఆంధ్రాలో ఉండి మీరు కూడా ఒక ఆంధ్ర దానికి సపోర్ట్ చేయకుండా తీసుకోవడంలో ఆంధ్ర ఏంటి తెలంగాణ ఏంటి అంతా మంది అంతేనా? మరి సరే, ఇదంతా పార్ట్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేసాం, చాలా థ్యాంక్ యూ. అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా కటారి అఖిల్ వచ్చి త్వరలో బర్త్డే ఉంది, సో దానికని షాపింగ్ వచ్చాము. ఐ హోప్ ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. సరే అయితే షాపింగ్ చేసేద్దాం. అయినా వీళ్ళందరూ ఎవరని మీరు అనుకుంటున్నారా? వీడు వచ్చి సుబ్రహ్మణ్యం, సిచ్యువేషన్ తగ్గట్టు వాడేద్దాం. దీని వచ్చి కటారి అఖిలు, దీని వచ్చేసి హారిక రెడ్డి ఫ్రమ్ తెలంగాణ. సో ఇంకెందుకు షాపింగ్ చేసేద్దాం, పదండి. సమ్మర్ స్పెషల్ జస్ట్ ఎంత? 3000. ఏ చీప్ అఖిల్ రేంజ్ రేంజ్ అంటే చొక్కాలో 10,000 ఉండాలి. చూడు అంతేనా? అందాల రాముల్లో వాడికి ఒక పాట ఉంటుంది చూడు. ఇప్పుడు సునీల్ డైలాగ్ చెప్పు. ఇప్పుడు అమ్మాయి పేరు ఆర్తి కాదు, వెతికితే ఐదు గురించి ఏమైనా తెలుసుకోవాలంటే సుబ్బు నలగాలి. అఖిల్ చరిత్ర మొత్తం జోబిలో మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఏ రేంజ్ కావాలి అది చెప్పు. ఏ రేంజ్ నువ్వు మరీ చెప్తావు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ 50,000 ఉంది, దాంట్లో 40,000 ఈరోజు ఇచ్చేయాలి. అందరికి ఇచ్చిస్తున్నావు కదా డ్రెస్సెస్. నీ బర్త్డేకి మా పండుగ, మాకు పెద్ద పండగ కదా నీ బర్త్డే అంటే. సెలబ్రేషన్స్ వద్దా? థియేటర్ ఆల్రెడీ నేను బుక్ చేసి పెట్టాను, ప్రమోషన్ కోడ్ ఇచ్చాడు, బుక్ చేసి పెట్టాను. కొను చూసేదేనా కొనేదేమన్నా ఉందా? లిమిట్లెస్ అయితే మా పార్టీ కూడా లిమిట్లెస్ చేయాలని చెప్పి ఈ సెట్ చిటికలే జుబ్బాలు ఎవరురా నువ్వు
ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మా రేంజ్ కి H&M లో ఏం దొరకలేదు. సరే నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం చెప్పు. మనకి ఇదంతా కాదు, జారాకి వెళ్ళిపోవాలి. జారా రేర్ ర్యాబిట్కి వెళ్దాం. పదండి, సరే రేర్ ర్యాపిడ్కి వెళ్దాం రండి. గ్యాప్కి వెళ్ళి వచ్చాము, అన్ని చూసాం, ఏది నచ్చలేదు కదా. గ్యాప్ కి వెళ్దామా, మార్క్స్ అండ్ స్పెన్సర్ కి వెళ్దాం. లేదు సాయం, ఆ గ్యాప్ లో చూసినాము 5 గ్యాపులు ఉన్నాయి. ఏ గ్యాప్ నచ్చలా. ఈ మార్క్స్ స్పెన్సర్ లో అయితే స్పాన్సర్ ఉన్నాడు కదా మనకి స్పాన్సర్. స్పాన్సర్ కాదురా. ఏ, అయినా నా bank బర్త్డే balance చూపి first, bank balance చూపి. నా బర్త్డేకి మీ హడావిడి ఏంట్రా? మీ బర్త్డే కొంచెం ఎంతకు తెగించారా? నీకు ఆ రోజు డైపర్ ఇస్తాం. డైపరా? అప్పుడే పుట్టిన చంటి పాపాయి కదా, అందుకని. మాకు పెద్ద డైపర్ కాదు. మా సైజ్ దొరకు. కొత్తగా చేపిస్తాం కూడా. ఆల్రెడీ అమ్ముతారు కదా మెడికల్ షాప్ లో. లేదు సైజ్ ఇష్యూస్ వస్తాయేమో అని అంటే చేపిస్తాం. మేము అంతలా ఉన్నానా? నువ్వు కొలతలు తీసుకుంటాం ముందు రోజు. కాదు, ముందు రోజు కొలతలు తీసుకుంటాం, పక్కన డైపర్ కుట్టిస్తాం. మామూలుగా లేదు చారి గారు. కాదు కాబట్టి మాకు అదే పెద్ద బ్యాండేజ్ పెట్టేట్టున్నారు కదరా సరే ఇప్పుడు ఏం ఇప్పిస్తున్నావు షాప్ లో? షాప్ లోనా? రేంజ్ కి ఇది రేంజ్ కాదా? చూద్దాం. కాదురా, మీరు కూడా చూడండి ఇప్పుడు ఎలాగో నాకు కొనిస్తాడు కదా ఇప్పుడు. నీకోసమే. రే బర్త్డే నాదిరా. అయ్యో అఖిల్, నాకు కొంచెం మార్క్ ఎక్స్పెన్సెస్ వచ్చాయి. బై వన్ గెట్ వన్ ఆఫర్. మీకు ఏది నచ్చితే బై వన్ గెట్ వన్ అంట, మీరు చూసుకో. బడ్జెట్ గురించి భయపడకండి, మార్కెల్ చూసుకుంటారు. ఆ. మీకు ఏది ఓకే, నచ్చితే బై వన్ గెట్ వన్ అంటే ఇంకేంది? అఖిల్ది కొంచెం పెద్ద చెయ్యి. చూపి. గీతలు లేవట్రా. అంటే అది సింగిల్ కాలం అండి. గీతలు లేవేంట్రా. మస్తు. 3400 కిలో. నీ రేంజ్ నీ పేరు చెప్పుకుని చేసుకుంటా నాకు కొని ఆఫీస్ కి ప్లీజ్. టీ తాగుతావా కాఫీ తాగుతావా? టీ హాలిక్స్ టీ కాదు, టీ కాదు. నాకైతే ఓన్లీ టీ రా. ఓన్లీ తీరన్ అదిగా అయితే Only స్కిన్ తీరా. కేర్. తీరా 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 తీరా. తీరా. టీ రా. ఏ చెయ్యి తీరా. సాయమ్మా ఇవా. సాయమ్మా నీ ఫ్యూచర్ అబ్బోడు కోసము. మీ అబ్బోడు కోసం, మీ అబ్బోడు కోసం తీసుకో. కన్నయ్యకి అయితే క్యూట్ గా ఉండాలి. వాడికి బ్యాగులు అంతా సరిపోవు. అందులో క్యూట్ కావాలి. ఇగో అమ్మాయి బ్యాగ్ అది వాడు కూడా అమ్మాయిది. అమ్మాయిలకే ఇస్తాడులే. కన్నయ్యకి. ఆడు ఎప్పటి నుంచో రెడీగా ఉన్నాడు. ఇదో ఇది బాగుంది కదా, క్యూట్ గా. ఇంకొక 1 year కాదు, మీకు ఏమి పోలంతా వాళ్ళ కన్నయ్య కొనేయమంటే కొనేస్తుంది. కొనేస్తది. స్పాన్సర్ ఇద్దో. స్పాన్సర్ 1 స్పాన్సర్. వేసారా నా ఖాతాలో వేసి? కిడ్నీలు చెప్పు, ఏమన్నాయండి మామ అన్నేసి. ఇది కొనిచ్చాడు, మామ అది కొనిచ్చాడు. చెప్పేసిందా కన్నయ్యకి ఇద్దో. పెద్ద మామ ఇది, చిన్న మామ ఇది కొనిచ్చిండు. డొనేషన్ ఇచ్చేసి ఎవరి దగ్గర తెచ్చుకుంటాం మంచి. తెచ్చుకోండి. అరే ఓన్లీ రా, ఓన్లీ పోయి కొన్నాం. అరే దీంట్లో మన ఆస్తి అమ్మాలి రా, కిడ్నీలు ఓన్లీ అమ్మాలి. రా, జస్ట్ ఓన్లీ. రే వర్మ, ఏంద్రా వర్తు మర్మ? వర్తు వర్తు వర్మ, వర్తు. నా బర్త్డేకి మీ హడావిడేంద్రా? అదే ఊళ్ళో పెళ్లి వేసేసాడు, బాగా వేసేసాడు. ఊర్లో పెళ్లి కుక్కల మరి కుక్కలేంట్రా మీరు? కేక్ వద్దా? కేక్ నీ బర్త్డే కేక్ బెలూన్స్, థియేటర్, బెలూన్స్. అదంతా కాదు, ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది. సన్న పిల్ల ఛార్జర్ ఉంటే ఇస్తారా? సన్న పిల్లలు మాకు కాదు అడగాల్సింది, ఎవరినైనా అడుగుపోయి. సన్నపిన్ చార్జర్ ఉందా అని అడుగు. వద్దులే మళ్ళీ కొడతారేమో. కాదు, నువ్వు సన్న పిల్ల అడుగుతున్నావు. సరే ఢిల్లీకి వెళ్దామా? స్టైల్ అప్ అంట. మరి కింద డౌన్ ఎక్కడ? డౌన్ ఇంకో చోటుకి వెళ్దాం. స్టైల్ అప్ డౌనా? డౌన్ ఎక్కడ? డౌన్ కింద ఉంటదేమో. స్టైల్ అప్ అంటే స్టైల్ ప్రెసెంట్ అప్పు వరకు స్టైల్ చేసుకుందా. అప్ ఇక్కడ తీసుకుందాం, డౌన్ వేరే దగ్గర. అంతే. సరే సరే. సుబ్బు ఏం సుబ్బు, ఇక్కడ జనాలు ఎంతమంది ఉన్నారు? జనాలు ఎక్కువ చోట రాకేష్ షాపింగ్ చేయడం కదా. ఇంతమంది ఉంటే అస్టెస్ తీసుకోలేదు. ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ఖాళీగా ఉండాలి, మొత్తం మంది కాదు అవ్వాలి. అఖిలు, ఇంకోటి నీకు ఒక ప్లాన్ చెప్పనా? ఈసారి మ్యాగ్నెట్ తీసుకొద్దాం. ట్రైలర్ రూమ్ లోకి తీసుకెళ్లి మ్యాగ్నెట్ తో తీసేయి, చెక్క తీసుకొచ్చి. ఈ తెలివితేటలతో నువ్వు ఏడుకో వెళ్ళిపోతావు కదరా స్వామి. ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటావు, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. ఏడిగిరా? నాకు చెప్పకుండా చెంచులు కూడా చేయలేదు. నమ్ముకుంటే గోడ కన్నాలు వేసుకోవాలి. గోడ నిజం, అది డబ్బులు సేవ్ అవుతాయి. అవుతాయి. అవునా, మంచి ఐడియా ఇచ్చా కదా. నెక్స్ట్ నుంచి అదే ఫాలో. జనాలు ఎక్కువ ఉన్న చోట ఈ ఐడియా షాపింగ్ చేయడం. ఈ ఐడియా పాటించినావంటే ఏడో ఉంటావు. ఏడరా? 4 గోడల మధ్యలో సంఖ్యలు వేసి కాదు, మూల దాని ఏమంటారు, మట్టి కుండ. కుండ మీద ఒక పాత ఒక గ్లాసు, దాని మీద ఒక ప్లేట్, 3 పూట్ల ఫుడ్ పెడతారు. 3 పూటలు ఫుడ్, బెడ్ అన్ని ఫ్రీ.
అంటే నీ అంత నాకు తెలీదు. మీ అంత ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి సార్ మీకు? సార్ మేము ఇదే ఫ్రెష్ అండి. ఎన్ని ఉన్నాయి సార్ చెప్పండి సార్. 3.3 million subscribers. 3.3 సంపాదించుంటారే అయితే. అంత లేదండి. ఎంత వెనకేసుకున్నారు సార్? 4 కిడ్నీలో 4 రాళ్ళు వెనకేసుకున్నాను. కాదు, మీకు ఒక ఫన్నీయెస్ట్ థింగ్ చెప్తా. నువ్వు చెప్పు ఫస్ట్. అది అది పని కాదు, మేము చెప్తాం. డన్. మా సార్ కి క్రెడిట్ స్కోర్ ఎంత ఉందో తెలీదు. కానీ లోన్ తీసుకో. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. లోన్ కావాలి మాత్రం అప్లై ఒక చేస్తాం. రోజు ఏదో ఊరికే సరదాగా అడుగున్నావులే, దానికి చెప్పాలి. ఒక రోజు కూర్చున్నాం నలుగురం. కూర్చొని సాయమ్మ లోన్ తీసుకోవాలి, ఇంత లోన్ ఉంది, క్లియర్ చేసుకోవాలని మాట్లాడుతున్నాడు. సరే, కానీ నువ్వు టాప్ అప్ పెట్టుకోవాలన్నా కానీ క్రెడిట్ స్కోర్ చూస్తారు, ఎంత క్రెడిట్ స్కోర్ ఉందో చూడు అంటే ఓపెన్ చేసి 500 ఉంది క్రెడిట్ స్కోర్. దానికి బ్యాంక్ కూడా ఎన్నర్ ఫీలింగ్ ఏం తెలుసురా? నీ స్కోర్ ఏంది, నువ్వు అడిగే డబ్బు ఏందిరా? సరే తరలే ఎన్నెన్నో అనుకుంటా. ఇప్పుడు దాని గురించి వెళ్ళి తిందాం పద ఏమైనా. సరే తిందాం తిందాం. షాపింగ్ అలసిపోయిన తినేసి తర్వాత షాపింగ్. ఏం షాపింగ్ చేశారు? ఇంతవరకు ఏం బ్యాగ్ లేదు. జనాలు స్ట్రెస్ తీసుకోండి. స్ట్రెస్ తీసుకోండి. సరే తిందాం. ముందుగా తినేసి అందరం ప్రశాంతంగా తిరిగ్గా ఎనర్జీ తిరుగుదాం, తెచ్చుకొని మాకిలు చుట్టూ తిరిగ్గా చేద్దాం. తినేసి ఎనర్జీతో తిరుగుదాం. ఆల్రెడీ తక్కువ. 2 సార్లు బొక్క పడింది. ఉన్న బొక్కలే పుడుచుకోలేకపోతాం, మళ్ళీ కొత్త బొక్కలు కావాలా? పెట్టాయి. సరే నీ పెళ్ళి ఎప్పుడు సుబ్బు? మనోడు అరేంజ్ చేస్తాం, లవ్ చేస్తాం. అడగాలి. మనదేం లేదండి. మా అఖిల్ స్టిల్ సింగిల్. లవ్ అరేంజా? ఏముంటది కటారి అఖిల్? ఇన్స్టా ఐడి కటారి అఖిల్. చెప్పు. ఇన్స్టా ఐడి కటారి అఖిల. ఎలాంటి అమ్మాయి చెప్పు. ఆధార్ కార్డు పాన్ కార్డు. అంత వద్దులేండి. మనకు కాదు, కావాల్సిన ఎలాంటి అమ్మాయి కావాలి? మనకు అమ్మాయి అయితే చాలు. ఫ్యూచర్ వైఫ్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అమ్మాయి అయితే చాలు. మరీ ఇంత కరువులు ఉన్నట్టు తింటారు. అంటే అట్లానే కాదు, ఈ మధ్య ఇన్స్టా ఓపెన్ చేస్తే 3rd కేటగిరీ వస్తుంది కదా, అందుకని ఆ యొక్క ఉద్దేశంతో. 16 మాటి 16 ఖర్చు పెట్టాలి. ఇలాంటి ఏం అంటే పొద్దున్నే మంచు పడాలి, ఆ మంచులో నుంచి అమ్మాయి రావాలి, ముందుగా కాళ్ళు కనబడాలి. కాదు, చిచ్చుపుట్లో కాళ్ళు ఎగరాలి. కాళ్ళు ఎగరాలి. ముందు డ్రీమ్ నుంచి బయటికి రావాలి. ఈ మధ్య కళ్ళు చెదిరిపోతున్నాయి వర్మ. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. ఒక కట్టు ఒకరు జూమ్, ఒక కట్టు ఒకరు జూమ్. బ్లాగ్ చేసుకొస్తున్నాం, బ్లాగ్ చేసుకునేకి వచ్చినాము. కటార్ అఖిల్ హేటల్, నా ఫస్ట్ రూమ్మేట్. హలో. హారిక, సుబ్బు. హలో. వాళ్ళ ఫియాన్స్, అంటే కాబోయే ఫియాన్స్, ఇంకా అవ్వలేదు పెళ్ళి. చాలా రోజులకి దర్శనం ఇచ్చావు కదరా, మరి నేను ఎక్కడ ఉంటున్నావు? అవునా, ఏమి? వేరే రూమ్ నాకు ఆఫీస్ మారా, అది పాత కంపెనీ మానేసా. కొత్త దగ్గర ఎక్కడ మరి? ఏ కంపెనీకి చేంజ్? చూడండి రా సాయమ్మ, ఇంత మంచి ఫిగర్ పెట్టుకొని ఒక రోజు నేను సెట్ చేసిందరా నాకు. కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. సర్లేండి, సర్లే, వీళ్ళ కాకుండా వేరే వాళ్ళని సెట్ చేయాలి కదా, ముందుగానే సెట్ చేసుకుంటే సెట్ చేసి అంతేలే, మమ్మల్ని ఎక్కడ ఎక్కువ చూస్తున్నాయి మనకి. మాకు నార్మల్ టాలెంట్ ఉంటే అమ్మాయి చాలా ఎక్స్ట్రా టాలెంట్ అయితే నన్ను ముంచేసి. అమ్మాయి వద్దా? ఎన్నడైనా ఇన్ని రోజులు గెలిచినావు, ఎన్నడైనా పరిచయం చేయించినావా? ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్ అంటావు, మరి పాపం అంటావు, సింగిల్ గానే ఎన్ని రోజులు ఉన్నావు అంటావు. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. అరే నాకు గ్యాప్ ఏదంటే గ్యాప్ ఏంట్రా గ్యాప్ అంటావు? గుండెల్లో మంటరా, గుండెల్లో మంట. దానికి ఆల్రెడీ పెళ్లి కుదిరింది, వాళ్ళ ఫియాన్స్ నాకు ముందే పరిచయం చేపిస్తుంటే మేము సెట్ చేసుకుని ఉంటాం కదా. అంతకన్నా అది నార్త్, సౌత్ కాదు. నార్త్ అయితే ఏంది, సౌత్ అయితే ఏంది, ఏదైతే ఏంది. దాన్ని చూసావు కదా, దాన్ని చూసావు కదా, అలాంటిది కావాలా చెప్పు. పర్లేదురా, ఏదైతే సెట్ చేసుకోవడమే కదా. కాదురా, చేతులు కాల్చుకోవడానికి ఏదైతే చెప్పు. అది కూడా పాయింటే కదా. స్టవ్ మీద పెడితే స్టవ్ కింద పెడితే
అంతేనా? దోశ మీద అరే నాకు బుగ్గలు ఈ పెట్టి నొప్పి వస్తున్నాయిరా. వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయి, పిలుచుకుంటా, దుర్గాని పిలుచుకుంటా వచ్చి సుబ్బు సర్ప్రైజ్ అని. అందరు వెళ్ళిపోయిందిరా సుబ్బోలమ్మ వచ్చి నువ్వు ఇటు రారా, నేను ఎందుకు హైదరాబాద్ పంపించింది, ఉద్యోగం చేయడానికి ఎదురు నేను పంపించింది. వచ్చి ఆంటీ చూపించనా, వద్దురా. చూపించు కాదు ఇంకా ఏం చేస్తాడు సుబ్బు పక్క నుంచి సైకిల్ చేస్తాడు, కళ్ళతోనే సైకిల్ చేస్తాడు. అమాయకుడు చేసి ఆడుకుంటున్నారు అమ్మాయి కూడా మా సుబ్బుకి ఎవరు లేరనుకుంటున్నారా, నేనున్నా. ఇంతమంది ఫ్యాన్స్ ఎప్పుడయ్యారా ఆడు అక్కడ చూడండి రా, ఇప్పుడు కూడా పులిహార కలుపుతున్నాడు, గ్యాప్ ఇస్తే పులిహార కలిపేస్తున్నాడు. ఏ అమ్మాయితో మాట్లాడుతున్నాడు, ఏ అమ్మాయితో పులిహార కలుపుతున్నాడు. అరే మైకులు ఇక్కడ ఉన్నాయి రా, అక్కడ పోతే పులిహార రాజాతో సెల్ఫీ, పులిహార రాజాతో సెల్ఫీ. పులిహార రాజు అంటే మీరేనంట కదా, ఒక సెల్ఫీ. ఆల్రెడీ ఎవరితో పులిహార కలుపుతున్నట్టున్నారు. అదే ఆంటీ ఎప్పుడు 17వ తేదీ కదా వచ్చేదా, ఆంటీ చూపించనా, చరిత్రలన్నీ ఉన్నాయి. ఉన్నాయి. నువ్వు అనుకున్నంత ఇన్నోసెంట్ కాదండి. ముందు ఫోన్ పెట్టండి, ఆల్రెడీ ఫోన్ లో పులిహార కలుపుతున్నాడు. కాదు, ఆల్రెడీ ఫోన్ లో పులిహార కలుపుతున్నాడు. అవును, పులిహార కలిపే పదార్థాలు 10 నెంబర్లు, 10 నంబర్లు, 10 మంది అమ్మాయిలు. అదేదో అంటారు కదా, 2 డైలాగులు, 2 స్క్రిప్ట్లు. అది మామిడి కలిపే పులిహార వేరేదండి. ఓకే, ఈడేమో గ్లోబల్ ఏసీ ఉంది. ఏసీ అంటే ఏదో పడుతుంది. మీరు అనుకునే డీజిల్ కాదులే. అవే అంటారా? అటు సైడ్ అవే అంటారా? ఏమో సార్ నాకు కనపడదు. మీకు కనపడదు. మాకు కనపడదండి. నాకేం కనిపించదండి. ఏదో సరే. అది సుత్తి. ఆహా, గ్లోబల్ దేశీ డాట్ సుత్తి. అది దేశీ సత్తా సుత్తి అని అర్థం. ఓకే. సోచ్ లవ్లీ డే. సోచ్ అంటే థింకేగా, సోచ్ అంటే బేసికల్ గా హిందీ రాదు నాకు. సో నాకు రాదు. सोच करो भाई यार, सोच. हाँ सो करे. तो because నీకు అన్యాయం జరుగుతుంది సుబ్బు. ఇప్పుడు దేనికి దేనికి ఏంది, ఇంతసేపు నువ్వు పులిహార కలుపుతున్నావు అని చెప్పి అన్నారు, ఇప్పుడేమో సాయం చూస్తే ఆడికి పోయి ఫోన్ మాట్లాడుకుంటా ఉంది. ఆ బ్లాగ్ లో మన పత్తా పరవింది భయ్యా, బ్లాక్ చేద్దామని పిలిచి ఆమె ఫోన్ మాట్లాడుకుంటా ఆమె కదా. పదండ్రా అందరూ. ఇక్కడ కంటెంట్ ఏంటి, నువ్వు చేసేది ఏంటి? కొంచెం ముందుకు రా. ముందరకు రా. ఇందాక నన్ను ఏమన్నారు, బ్లాక్ చేయడానికి వచ్చి ఫోన్లు గేమ్లు అది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తున్నావు? సాటర్డే సండే మాకు షూట్ కాల్స్ వస్తున్నాయి. సెలబ్రిటీ ఆమా, మాకు షూట్ కాల్స్ ఇందాక. ఏ సినిమాలో చేశారు సార్? ఏ సినిమా సార్? ఆయన కిరణ్ మచ్చాతో చాలా ఘోరం జరిగిపోయింది బాబు. బాధపడకు, కష్టాలు మనుషులకు కాక మాలకు వస్తాయా? కిరణ్ మచ్చా తెలుసా నీకు? తెలీదుగా. తిరుపతి అగ్గిపెట్టె మచ్చ తెలుసు. అగ్గిపెట్టె మచ్చానే కిరణ్ మచ్చా. మన పెద్ద పెద్ద సినిమాలు అడిగారు, కానీ సేమ్ అయిపోతావు, చేయలేదా? చైలా అది మన చేసి ఉండాల్సిందిగా. ఇప్పుడు నేను సెల్ఫీకి వచ్చా, అట్లా 10 మంది సెల్ఫీకి క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోతుంది. నా లోన్ అంటారు, నా పులిహోర అంటారు. మీరు బ్లాక్ చేయడానికి నా బట్టలు ఎక్కడ? మీరు రిచ్ అండి. ఇది కోస్కి అంటారు. కాదు, అక్కడ చట్నీస్ ఉన్నాయి. టిఫిన్ ఏది? అవును, చట్నీస్ ఉన్నాయి. టిఫిన్ ఇడ్లీ ఎక్కడ? ఇడ్లీ ఇంట్లో పొద్దునేసి ఉప్మా ఉంది. ఓకేనా? సారీ బ్రో, తినను. రైట్. ఓకే. నెక్స్ట్ హాస్టల్లో ఉప్మా, బయట ఉప్మా తిని చంపేయండి. గ్యారీలు పట్టుకోమాత అంటారు. హాస్టల్ ఉప్మా తినే ధైర్యం ఉందా? మాకది ధైర్యం లేదు. కావాలంటే మేము చేసి పెడతాం, కావాలంటే మా రూమ్ గాడికి రండి. మీరు చికెన్ తీసుకురండి, ఇక్కడ కూడా ఉప్మానేనా? వచ్చి చేసుకోండి మీరే. అంటే సాయమ్మా, మొత్తం తిరిగినాం సాయమ్మా, నాకేమంతా అనిపించలే, మొత్తం చూసినాము. ఈసారి ఏం మా అఖిల్కి నచ్చలా కాబట్టి ఆన్లైన్ షాపింగ్ వెళ్ళిపోదాం ఫిక్స్ అయిపోయాము. అదే చెప్తాను, ముందు స్టోర్కి వెళ్దాం అన్నాడు. సరే తీసుకో. ఇవన్నీ మన వల్ల ఏ పని కాదురా. ఈ తరగడాలు, కొనడాలు,
ఇంట్లో కూర్చున్నావా ఆన్లైన్ లో పెట్టామా ఇదేరా మన వల్ల ఏది హోమ్ డెలివరీ హోమ్ డెలివరీ వస్తుంది కదా. ముందే నేను సజెస్ట్ చేశా, సరే పోదాం వీకెండ్ కదా సర్లే. ఖాళీగా వచ్చామా, కలుద్దాం అని. సరేలే సో ఐ హోప్ బ్లాగ్ అయితే నచ్చుంటుందని మేము అనుకుంటున్నాం, ఎందుకంటే మాకి లేసే పంచులు అట్లా ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే షేర్ సబ్స్క్రైబ్ చౌదరి బ్రాకెట్ లో సాయమ్మ బాయ్. బాయ్.